నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఏలేరు ఆయకట్టు రైతులకు రోజుకు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు చర్యలు. కాకినాడ జిల్లా సాగునీరు సలహా సంఘం సమావేశంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కాకినాడలో భారీ ర్యాలీ. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలన్న జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ తోట రామ్జీ, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు రాగిరెడ్డి అరుణ్ కుమార్. హిందూ ధర్మరక్షణ సమితి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. గోమాతను రాజమాతగా ప్రకటించి గోవధను నిషేధించాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే, డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యార్థి విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ తోట రామ్జీ, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు రాగిరెడ్డి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్ నుండి బాలాజీ చెరువు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి నిధులు విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కౌడ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన విభాగం స్టేట్ జనరల్ సెక్రటరీ మల్లా కిషోర్, వైఎస్ఆర్సీపీ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు అనిల్, నియోజకవర్గ అధ్యక్షులు మావిడాల గౌతమ్, రాజేష్, పవన్, సిడి కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిరసన ప్రదర్శన కాకినాడ నగర వీధిలో మీ ముందుకు వచ్చింది. మీరందరూ కూడా న్యాయాన్ని గ్రహించాలని లక్షల కోట్ల రూపాయలకు అమ్ముకుని చేసి విద్యార్థులకు జరిగిన అన్యాయానికి నిరసన ప్రదర్శనగా కాకినాడ జిల్లా యావత్ ప్రజానికం తొలి పట్టిపాడు నుండి దానికి వాళ్ళకి పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా తరఫున అన్యాయం పాడైపోయినటువంటి విద్యార్థులకు న్యాయం చేయాలని యూత్ అంతా కూడా
విద్యార్థులందరూ కూడా DSEలో ప్రదర్శనలో పాల్గొంటూ మీ ముందుకు వస్తున్నారు. రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తంగా ఉంది. ఈ యొక్క అన్యాయాన్ని సృష్టించినందుకు నష్టపడిపోయినటువంటి ఆ విద్యార్థులందరికీ తగిన అందరికీ నమస్కారం. ఈరోజు మా రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యువజన విభాగం అలాగే విద్యార్థి విభాగం అందరం కూడా సమన్వయం చేసుకుంటూ భారీ స్థాయిలో యువకులంతా వేలాది సంఖ్యలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గతంలో మేము కోరిన విధంగానే మేము డిమాండ్ చేసిన విధంగానే ఏదైతే చెల్లించాల్సిన 2 ఏళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏదైతే 2 ఏళ్ళ నుంచి చెల్లించాల్సి ఉన్నాయో తక్షణమే వాటిని చెల్లించాలి, విడుదల చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అంతేకాకుండా నీట్ విషయంలో చూసుకున్నట్టయితే మీరు అందులో క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో ఏదైతే బాధ్యత వహించి ఈ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏ విధంగా అయితే రాజీనామా చేశారో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి 2025లో ఏవైతే అవకతవకలు ఉన్నాయో ఏదైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఖచ్చితంగా తక్షణమే దాని మీద సిబిఐ ఎంక్వైరీ అన్నది జరిపించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా దీని మీద ఆ తప్పుల మీద బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రిగా ఎవరైతే ఉన్నారో శ్రీ నారా లోకేష్ గారు కూడా వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున అలాగే విద్యార్థి విభాగం తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తూ ఆయనకి డిమాండ్ చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మాజీ ముఖ్యమంత్రి ఆయన ఆదేశాల మేరకు శ్రీ జక్కంపూడి రాజా గారు యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆయన పర్యవేక్షణలో మా పార్లమెంటరీ నియోజకవర్గ 7 నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. నిరసన ర్యాలీకి ముఖ్య ఉద్దేశం లోకేష్ గారు రాజీనామా చేయాలి. రాజీనామా చేయడానికి గల కారణాలు డిఎస్సిలో జరిగిన అవకతవకలు వీటిని మీద విచారణ చేసి ఆయన బాధ్యత వహించి రాజీనామా చేయాలని. ఎంత దారుణమైన పరిస్థితుల్లో కుటుంబ ప్రభుత్వం ఉంది అంటే న్యాయాన్ని ఒకవైపు పోలీసులను ఒకవైపు న్యాయ వ్యవస్థను ఒకవైపు పోలీసుల వ్యవస్థను ఒకవైపు పెట్టుకుని ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలిస్తున్నారు. డిఎస్సిలో జరిగిన అవకతవకల్లో జీవోలు రిలీజ్ చేసి స్పోర్ట్స్ కోటాలో అర్హులైన వారికి ఇవ్వకుండా అనర్హులకి ఉద్యోగాలు ఇచ్చారు, అమ్మేసుకున్నారు 20 లక్షలకి 30 లక్షలకి. ఈరోజు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో సచివాలయ ఉద్యోగాలు చాలా పారదర్శకంగా తీశారు. ఈరోజు ఎంత గౌరవంగా వాళ్ళందరూ సచివాలయాల్లో ఉద్యోగాలు నిర్వహించుకుంటున్నారు. మరి అదేవిధంగా వీళ్ళు అంత పారదర్శకంగా చేయాలి. వీళ్ళు చేయకుండా వీళ్ళు 400 ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో అంటే గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారంటే వీళ్ళు ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇన్ని సాక్ష్యాధారాలు అన్నీ కూడా వాళ్ళ ముందు పెట్టినా కూడా అసలు మాకేమీ సంబంధం లేదన్నట్టుగా ఈరోజు వాళ్ళు కనుక నిజం తప్పు చేయకపోతే సిబిఐ విచారణ తలపెట్టమనండి, సిబిఐ విచారణ ఏమనండి. ఎందుకంటే లేదు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ సత్సంబంధాలు ఉన్నాయి కనుక వాళ్ళు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు నీటి వ్యవహారం చూసుకుంటే విద్యార్థులు యువత వాళ్ళ తల్లిదండ్రులు కలిసి ఎంత భారీ ఎత్తున నిరసన తెలియజేశారు. అదే వ్యవహారంలో ఈరోజు రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నిరసన తెలియజేస్తున్నారు యువకులు విద్యార్థులు. వీటిలన్నిటి మీద బాధ్యత వహిస్తారు. అలాగే ఈరోజు మన నిరుద్యోగ భృతి ఏ ఒక్కరికి కూడా ఈరోజు వరకు అందజేయలేదు. నిరుద్యోగ భృతి చూసుకుంటే ఈరోజు 80 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 16,000 ఉద్యోగాలు పిలిపించారు. అందులో మళ్ళీ అవకతవకలు. ఈ 80 లక్షల మందికి సంబంధించి ఒక్కళ్ళు కూడా నిరుద్యోగ భృతి అందుకోలేకపోయారు. ఇప్పటి వరకు కూడా ఉద్యోగాలు లేవు. కేవలం బాగా చదువుకునే వాళ్ళకే ఈరోజు భవిష్యత్తు ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా తెలియజేశారు. వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళకే ఉద్యోగాలంటే వీళ్ళు తెలియజేశారు. కనుక ఇలాంటి పరిపాలన వీళ్ళు ఇక్కడితో ముగించి మంచి పరిపాలన అందిన వాళ్ళని మేము కోరుకుంటున్నాం.